కరుణానిధి కూతురు కనిమొళి అరెస్టుకు రంగం సిద్దమైంది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో సహకుట్రదారని సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మే 6వ తేదీన హాజరు కావాలని పటియాలా కోర్టు సమన్లు జారీ చేసింది. కరుణానిధి భార్య దయాళమ్మాళ్ పేరును మాత్రం సాక్షుల జాబితాలో చేర్చారు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఫలితాలను మాత్రం సీఎం కరుణానిధి ఇప్పటికే చవిచూస్తున్నారు. యూపీఏ సర్కారులో టెలికాం మంత్రి డీఎంకే నేత రాజావంతయింది. తాజాగా కరుణానిధి కూతురు కలంజర్ టీవీలో 20% వాటాదారు కనిమొళి జైలుకూడు తినడానికి సిద్దమవుతున్నారు. కనిమొళిని పలుమార్లు ఇంట్రాగేట్ చేసిన సీబీఐ చివరాఖరికి 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆమెకు పాత్ర ఉందని తేల్చింది. సహకుట్రదారుగా నేరారోపణతో పటియాలా ప్రత్యేక కోర్టులో రెండో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల 6వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కనిమొళికి సమన్లు జారీ చేసింది. శతాబ్దంలోనే పెద్ద కుంభకోణంగా పేరు పొందిన స్కామ్ 2G స్పెక్ట్రమ్. ఇందులో ప్రధాన పాత్రధారి మాజీ మంత్రి ఏ రాజా. డీఎంకే యూపీఏ ప్రభుత్వ భాగస్వామి. ఈ పార్టీ పక్షాన రాజా టెలికాం శాఖ మంత్రయ్యారు. టెలికాం కంపెనీలకు ఉపగ్రహ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ధారాదత్తం చేయడంలో ఆయన 100 కోట్లు స్వాహా చేశారని అభియోగం. స్కామ్ విలువ 1,76,000 కోట్లు. ఇందులో కనిమొళికి వాటా ఉందన్నది సీబీఐ అభియోగం. ఇవి అనేక రూపాల్లో, ముఖ్యంగా రుణం రూపంలో కనిమొళికి అందాయని సీబీఐ నేరారోపణ. ఇలా 212 కోట్ల రూపాయల 2G అక్రమ నిధులు కలంజర్ ఛానల్ కు చేరాయన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. డీబీ రియాల్టీ గ్రూప్ నుంచి డీఎంకేకు చెందిన కలంజర్ టీవీకి సెక్యూరిటీ లేని రుణాలందాయి. సినియుగ్, కుసిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి కలంజర్ టీవీ 212 కోట్ల రుణం పొందింది. అలాగే కుసిగా సంస్థకు 209 కోట్ల సెక్యూరిటీ లేని రుణముంది. ఇదంతా ఒక రుణ వలయమైందని సీబీఐ అభిప్రాయపడింది. 2G డబ్బులు చేతులు మారాయని సీబీఐ ఛార్జిషీట్లో నేరారోపణ చేసింది. కనిమొళి కాక కుంభకోణంలో మరో 4గురికి సంబంధం ఉందని సీబీఐ ఆరోపించింది. ఛార్జిషీట్లో కలంజర్ టీవీ ఎండీ శరత్ కుమార్, సినియుగ్ ఫిల్మ్స్ కు చెందిన కరీం మొరానీ, కుసిగావ్ రియాల్టీకి చెందిన రాజీవ్ బి అగర్వాల్, షాహిద్ బల్వా సోదరుడు ఆసిఫ్ బల్వా పేర్లను చేర్చింది. వీరు స్కామ్ లో తమ వంతు పాత్ర పోషించారని సీబీఐ అభిప్రాయపడింది. కలంజర్ ఛానల్లో కరుణ భార్య దయాళు అమ్మాళ్కు 60%, ఆయన కూతురు కనిమొళికి 20%, ఛానల్ ఎండీ శరత్ కుమార్ కు 20% వాటా ఉంది. వాటాదారులందరినీ సీబీఐ ఇంట్రాగేట్ చేసింది. వీరిలో కనిమొళి, శరత్ కుమార్లను సీబీఐ 3 గంటల పాటు ప్రశ్నించింది. అత్యధిక వాటా కలిగిన దయాళు అమ్మాళ్ను మాత్రం 10 నిమిషాలే ప్రశ్నించింది. ఆమెకు తెలియకుండానే 2G అక్రమ నిధులు కలంజర్ ఛానల్ కు ఎలా చేరాయి, ఆమె పేరును ఛార్జిషీట్లో ఎందుకు చేర్చలేదు? కానీ ఆమె పేరు ఛార్జిషీట్లో లేనేలేదు. కేవలం ఒక సాక్షి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించే అవకాశం ఉందన్న ముందు జాగ్రత్త కావచ్చు. దయాళు అమ్మాళ్ను కేంద్రం దయతలిచింది. కనిమొళి చెన్నైలో బిగ్ సెలబ్రిటీ, ముఖ్యమంత్రి కూతురు, రాజ్యసభ సభ్యురాలు. వేలి కొసలతో కలంజర్ టీవీ ఛానల్ శాసించే అనధికారిక అధిపతి. ఇంతకంటే ఇంకేం అర్హతలు కావాలి? ఆమెను ప్రారంభోత్సవాలకు పిలుస్తుంటారు. తమిళనాడులో జాబ్ మేళాలు నిర్వహించి ఎన్నికల్లో యువత మద్దతు పొందాలని ప్లాన్ వేసిన వ్యూహ చతురత ఆమెది. తండ్రి బాటలో నడిచింది. కనిమొళి కవయిత్రి, ఆసువుగా కవితలు చెప్పగలదు. తన కవితలతో 4 పుస్తకాలు వెలువరించారు. సంపుటాలు వెలువరించారు కనిమొళి. తండ్రి స్టైల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నో రాతలు రాసినా ఏం చేస్తాం, తన తలరాతను మార్చుకోలేకపోయింది. సీబీఐ రాసిన అవినీతి గ్రంథంలో కనిమొళి ఒక ప్రత్యేక అధ్యాయమైంది. చెన్నైలో ఒక భూ కుంభకోణంలో ఇరుక్కున్నారని ఆరోపణలు చుట్టుముట్టాయి. కనిమొళి గాయని కూడా. ఇప్పుడామె గాయపడిన గాయని. మరి ఇప్పుడు ఏ రాగం అందుకుంటారు? చివరికి విషాద రాగం, చక్రవాక రాగాన్నే ఆలపిస్తారేమో. జైలులో బోలెడంత తీరిక లభిస్తుంది కదా. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.